గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ద్విసభ్య ధర్మాసనం ఎటువంటి తీర్పును వెల్లడించలేకపోయింది. చంద్రబాబు కేసుని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశం కనిపిస్తోంది. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు ఇద్దరు జడ్జిలు. అనిరుద్ బోస్ అట్లాగే బేలా ఎం త్రివేది చెరొక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సెక్షన్ 17A పైన. సెక్షన్ 17A వర్తిస్తుంది అని చెప్పేసి అనిరుద్ బోస్ చెప్తే సెక్షన్ 17A వర్తించదు అని చెప్పేసి బేలా ఎం త్రివేది చెప్పారు. దీంతో చంద్రబాబు అరెస్టు పైన క్వాష్ని పరిగణలోకి తీసుకునే పరిస్థితి కనిపించలేదు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పైన ఇంకా విచారణ పూర్తి కాలేదని చెప్పాలి. ఈ విచారణని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి నివేదించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పరిధిలోకి వెళ్ళిపోయింది. అంతేకాదు ఈ కేసుని రాజ్యాంగ ధర్మాసనాన్ని కూడా బదిలీ చేసే అవకాశం కనిపిస్తోంది. సెక్షన్ 17A అనేది ఇవాళ చంద్రబాబు అరెస్ట్ కేసులో కీలకంగా మారింది. సెక్షన్ 17A అమల్లో వర్తిస్తుంది చంద్రబాబు అరెస్టుకు అంటే 2021లో చంద్రబాబు పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైనందున సెక్షన్ 17A వర్తిస్తే చంద్రబాబు అరెస్టు అక్రమం అని తేలుతుంది. ఎందుకంటే సెక్షన్ 17A వర్తించినప్పుడు ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు కావచ్చు, లేకపోతే ఏదైనా విచారణ జరిపించేటప్పుడు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఏదైనా స్కామ్ ఉంది అని చెప్పేసి కొత్తగా వచ్చిన ప్రభుత్వం విచారణ చేపట్టదలుచుకుంటే ఖచ్చితంగా దానిపైన గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాతే ఆ కేసులో సంబంధం ఉన్న పాలకులు కావచ్చు, లేకపోతే అధికారుల పైన విచారణ జరపాల్సిన అవసరం ఉంటుంది. చంద్రబాబు నాయుడు పరిధిలో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు పరిధిలో గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్కామ్ జరిగిందని 371 కోట్లు అక్రమాలకు గురయ్యని చెప్పేసి ఏపీ సిఐడి ఆరోపణ చేసింది. 2021లో ఏపీ సిఐడి ఈ కేసుని ఎఫ్ఐఆర్ నమోదైంది. 2021 తర్వాత ఈ కేసు విచారణ మొదలుపెట్టిన ఏపీ సిఐడి మొన్న 2023 సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది. అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోలేదు. అయితే ఇదే పాయింట్లో చంద్రబాబు తరఫున న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లోథ్రా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసినప్పుడు సిఐడి తరఫున వాదనలు బలంగా వినిపించారు. ఎప్పుడైతే కేసు నేరం జరిగిందో, నేరం జరిగిన రోజును పరిగణలోకి తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడికి 17A వర్తించదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అంటే ఏపీ సిఐడి తరఫున వాదనలు వినిపించారు. అప్పుడు అంటే ఈ కేసు విచారణ మొదలైంది 2018లో అని చెప్పేసి ఏసీబీ తరఫు న్యాయవాదులు కోర్టు ముందు వాదనలు వినిపించారు. 2018 నుంచే ఈ కేసులో అక్రమాలు జరిగాయని విచారణ కొనసాగుతుందని, 2018లో సెక్షన్ 17A అమలులో లేదని, అప్పుడు అమెండ్మెంట్ జరగలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్కి సెక్షన్ 17A వర్తించదు అని చెప్పేసి ఏపీ సిఐడి వాదిస్తూ వచ్చింది. అయితే హైకోర్టు కూడా ఏపీ సిఐడి వాదనలను ఏకీభవించడంతో ఈ కేసు పైన క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు క్వాష్ పిటిషన్ని అప్పుడు హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో హైకోర్టు తీర్పు పైన చంద్రబాబు తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ అక్టోబర్ 17 వరకు కొనసాగింది. అక్టోబర్ 17 వరకు జస్టిస్ అనిరుద్ బోస్ అట్లాగే జస్టిస్ బేలా ఎం త్రివేది ఈ కేసుని విచారించారు. ఈ ఇద్దరు ద్విసభ్య ధర్మాసనం ఈ కేసు పైన తీర్పును రిజర్వ్ చేస్తూ ఇవాళకి వాయిదా వేశారు. కొద్దిసేపటి క్రితమే ఈ ఇద్దరు జస్టిస్లు వేరువేరుగా తమ తీర్పులు చెప్పారు. జస్టిస్ అనిరుద్ బోస్ చెప్పారు సెక్షన్ 17A వర్తిస్తుంది అని చెప్పారు. వర్తిస్తుందంటే చంద్రబాబు తరఫు న్యాయవాదులకు అనుకూలంగా ఈ కేసు విచారణ వస్తుంది అనుకోవచ్చు. ఒకవేళ అదే బేలా ఎం త్రివేది ఏం చెప్పారు, సెక్షన్ 17A వర్తించదు అని చెప్పారు. ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ కేసుని చీఫ్ జస్టిస్ బెంచ్కి రెఫర్ చేయడం జరిగింది. చీఫ్ జస్టిస్ బెంచ్ ఈ కేసు పైన ఒక నివేదికను కానీ వివరణ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా అంటే చంద్రబాబు కేసు ప్రస్తుతానికి ఈ క్వాష్ పిటిషన్ అనేది సెక్షన్ 17Aతో ముడిపడి ఉన్న ఈ క్వాష్ పిటిషన్ చీఫ్ జస్టిస్ ముందుకు వెళ్ళింది. చీఫ్ జస్టిస్ ముందుకే కాదు రాజ్యాంగ ధర్మాసనానికి కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 2018లో సెక్షన్ 17A అమెండ్మెంట్ జరిగింది. సెక్షన్ 17A అమెండ్మెంట్లో ఏదైనా గత ప్రభుత్వం నుంచి కావచ్చు, లేకపోతే అధికారులం కావచ్చు, ఏదైనా అవినీతి కేసులో విచారించే ముందు ఖచ్చితంగా ఉన్నతాధికారుల అభిప్రాయాన్ని తీసుకోవాలి, వారికి సమాచారం ఇవ్వాలి, వారి అనుమతి తీసుకున్న తర్వాతే ఈ కేసులపైన విచారణకు ముందుకెళ్ళాలి. కానీ సెక్షన్ 17A అమలుకు వచ్చినప్పుడు చంద్రబాబు విషయంలో కూడా అదే వర్తిస్తుంది. సెక్షన్ 17A అమల్లో వర్తించినప్పుడు ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు ఖచ్చితంగా క్వాష్ ముందుకు వెళ్తుంది. చంద్రబాబు అరెస్టు పైన వేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన క్వాష్ అమల్లోకి వస్తుంది. ఆ పిటిషన్ రద్దు, చంద్రబాబు అరెస్టు అక్రమం అని తేలుతుంది. ఒకవేళ సెక్షన్ 17A అమల్లోకి రాదు 2018కు ముందు నుంచి అంటే
విచారణ మొదలైన తేదీని పరిగణలోకి తీసుకోవాలా? ఇక్కడ ఒక పాయింట్ తీసుకోవాల్సి ఉంది. విచారణ మొదలైన తేదీని పరిగణలోకి తీసుకోవాలా, లేకపోతే నిందితుడిని పరిగణలోకి తీసుకోవాలా? నిందితుడి పైన కేసు నమోదైంది 2021లో, ఇందులో విచారణ మొదలైంది అని చెప్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018లో. 2018లో విచారణ మొదలైనప్పుడు 17A వర్తించదు. 2021లో కేసు నమోదైంది కాబట్టి సెక్షన్ ఏ వర్తిస్తుంది. దీంతో ఈ కేసు కొంత కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయింది. ఈ కేసు మొత్తం న్యాయ వ్యవస్థలోనే ఒక బెంచ్ మార్క్గా మారబోతోంది. దీంతో చంద్రబాబు నాయుడిని క్వాష్ పిటిషన్ పైన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పేసి న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. క్వాష్ పిటిషన్ పైన చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఒకవేళ సెక్షన్ 17A వర్తిస్తే క్వాష్ కొనసాగుతుంది. దాంతో చంద్రబాబు అరెస్ట్ కానీ చంద్రబాబు పైన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో పెట్టిన కేసులు కానీ రద్దు అవుతాయి. లేదు క్వాష్ పిటిషన్ కాలేదు, 17A అమల్లోకి రాదు అన్నప్పుడు క్వాష్ రద్దు అవుతుంది, వీళ్ళ పిటిషన్ రద్దు అవుతుంది. అప్పుడు కేసు విచారణ ఈ విధంగానే ముందుకు కొనసాగుతుంది. దీంతో చంద్రబాబు కేసులో ఒక పెద్ద సస్పెన్స్ ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఒక సంచలనమైన విషయమని చెప్పాలి. జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ బేలాయం త్రివేదీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం, ఇద్దరు వేర్వేరు తీర్పులు చెప్పడం, వేర్వేరుగానే తీర్పులు చదివి వినిపించారు. ఒకరు సెక్షన్ 17A వర్తిస్తుందన్నారు, ఒకరు వర్తించరన్నారు. దీంతో కేసు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ మీదకి వెళ్ళింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీనిపైన విచారణ జరపాల్సి ఉంది. అంతేకాదు దీని రాజ్యాంగ ధర్మాసనం కూడా బదిలీ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో చంద్రబాబు కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పాలి. మొత్తానికి మాత్రం ఈ కేసులో చంద్రబాబు నాయుడుకి అయితే ప్రస్తుతానికి మన వరకు ఆలోచిస్తే చంద్రబాబు నాయుడుకి అయితే ఊరట లభించలేదని చెప్పాలి. క్వాష్ పైన ఇంకా సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఈ కేసులో మొత్తానికి సస్పెన్స్ ఇంకా కొనసాగుతుందని చెప్పాలి.